నమస్కారం అండి. నేను మీ తేజాని. తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీ ముందుకు రాగి చపాతీ, అవునండి, ఎప్పుడూ చేసుకునే గోధుమ పిండి మైదా పిండితో కాకుండా ఇలా రాగి పిండితో కూడా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అవునండి, ఈ నేను చేసిన రాగి చపాతీలు 3 అవర్స్ తర్వాత కూడాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా? అవునండి, ఈ చపాతీలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా, బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే చపాతీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఈ చపాతీలు ఆరోగ్యానికి, బలానికి, పిల్లలకి, పెద్దలకి చాలా హెల్తీ అండి. దానికోసం ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బాండీలోకి నేను అరకప్పు పిండి తీసుకుంటున్నానండి. దానికోసం అరకప్పు వాటర్ పోసుకున్నాను. అరకప్పు వాటర్లోకి 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. అలాగే పిండికి సరిపడా సాల్ట్ అనేది కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని బాయిలింగ్ అంటే బాగా కాగాలన్నమాట. ఈ కాగిన ఆయిల్లో వాటర్లోకి ఇప్పుడు మనం అరకప్పు రాగి పిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు మంట సిమ్లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత కాస్త మూత తీసుకుని పక్కన పెట్టుకుని మనం చేతితో టచ్ చేయగలిగిన వేడున్నప్పుడు పిండిని బాగా మద్దన చేసుకోవాలన్నమాట. అవునండి, మనము ఎంత బాగా కలిపితే పిండి అంత జిగురు అనేది వస్తుంది, మనకి చపాతీ కూడా అంత బాగా వస్తుంది అనమాట. దీనికోసం వాటర్ అనేది కొద్దిగా కలుపుకోవాలి. దీనికి వాటర్ వచ్చేటప్పుడు నాకు 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మధ్యన వాటర్ అనేది సరిపోతుంది. మరి వాటర్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. నేను వేసిన అరకప్పు పిండికి ఇది కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. అలా కొంచెం ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలపడం వల్ల మనం చపాతీలో పిండిలోకి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి మనకి ముద్ద అనేది చాలా బాగా వస్తుంది. చూసారా, పిండి అనేది ఎంత అలా ఉందో అలా రెడీ చేసుకుని పిండి పక్కన పెట్టుకుని, అలాగే మనము ఈ చపాతీలు వెతుక్కోవడానికి ఒక ప్లేట్లో రాగి పిండి కూడా తీసుకుని అందులో రాగి ముద్దలోంచి చిన్న రాగి ముద్దని తీసుకుని మనము ఒకసారి మరలా కలుపుకొని చక్కగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీలు అనేవి మరీ పలుచగా ఒత్తుకోకూడదండి, కాస్త మందంగానే ఉండాలి. కాస్త మందంగానే ఉంటేనే ఇవి మనకి బాగా పొంగుతాయి అన్నమాట చపాతీలుగా చేసుకున్నప్పుడు. అలాగే మనకి చపాతీ కూడా ఎక్కువసేపు సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. చూసారా, చక్కగా ఈ సైజ్ చపాతీ నాకు ఈ పిండికి 6 చపాతీలు అయితే అయినాయండి. చూసారా, వీడియోలో చూపించిన మందంతో చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని హై ఫ్లేమ్ మీద బాగా కాగనివ్వాలి. ఈ చపాతీ వేసుకుని ఒక తడిగుడ్డతో బాగా పైన ట్యాప్ చేసుకోవాలి. ఒక 10 నుంచి 15 సెకండ్స్ తర్వాత మరో పక్కకు ఫ్లిప్ చేసుకోవాలి. ఈ ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఈ మరలా 15 సెకండ్ల తర్వాత మరలా రెండో వైపుకి తిప్పుకొని చక్కగా ఒక పొడి క్లాత్తో ట్యాప్ చేసుకుంటే మనకు పూరీలు పొంగుతా వస్తాయండి. అంతే అండి, మన వేడి రాగి చపాతీ అనేది రెడీ అయిపోయినాయి. వీటిని మనము చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా ఎక్కువసేపు స్టోరేజ్ ఉండేలాగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇవి పిల్లలకి, పెద్దలకి, వయసు వచ్చిన ఆడపిల్లలకు కూడా చపాతీలు పెడితే వాళ్ళకి ఎముకలు బలంగా కూడా తయారవుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.